వరంగల్ జిల్లా బద్వేలు పట్టణంలోని శ్రీ రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. యోగివేమన విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. డిగ్రీతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సాంకేతిక పరిజ్ఞానం కూడా అవసరమని సూచించారు. మంచి నిర్ణయాలే భవిష్యత్తుకు మార్గదర్శకమని పేర్కొన్నారు. కార్యక్రమంలో కల్నల్ గంగా సతీష్, పి రంగారెడ్డి, డిఎస్పి పల్లెం శ్రీరామచంద్ర శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు స్ఫూర్తిదాయక సందేశాలు అందించారు. కళాశాల పరిపాలన అధికారి రాచపూడి వెంకట సాయి కృష్ణ, డాక్టర్ అశోక్, బాల ఓబులేషు, షాహీనా, లక్ష్మీదేవి, గంగరాజు, డాక్టర్ రామసుధ తదితరులు పాల్గొన్నారు. కాలంలో పూర్తి చేసి తర్వాత లా చేయాలా, ఏ ఆఫీసర్ దగ్గర వాదించినప్పుడు నువ్వేమన్నా అడ్వకేట్ వా, నువ్వేమన్నా లాయర్ అని అంటే నేను ఎందుకు లాయర్ కాకూడదని మళ్ళీ కోరిక జనించి నేను మార్నింగ్ స్కూల్కి పోయాను. మా తండ్రి గారు 4th క్లాస్లో, నేను 5th 6th క్లాస్లో నేను స్కూల్కి పోయాను. ఆయన చీకట్లో 4 గంటలకు లేచి బజాజ్ స్కూల్ చేసుకొని కడప పోయి లా కాలేజ్ ఇప్పుడు కూడా ఉంది. నేను కూడా అదే కాలేజీలో లా చదివాను, బసవతారకం మెమోరియల్ లా కాలేజీని. ఆ రోజుల్లో ఆ కాలేజీలోకి వెళ్ళి లా అభ్యసించి తర్వాత లాయర్ వృత్తి కూడా కొన్నిసార్లు చేశాడు. తర్వాత రాజకీయ రంగాలు, అనేక రంగాల్లో రాజించినా కూడా ఆయనకు బాగా తృప్తినిచ్చిన విషయం ఏంటంటే ఈ విద్యా సంస్థ అనేక మందికి నేను విద్యను అందించగలుగుతున్నాను, అదేవిధంగా నా పేరు ఎప్పుడు చిరస్థాయిగా ఉంటుంది అనేది అతని మా తండ్రి గారి బలమైన కోరిక. ఆ దాన్ని నేను ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడున్నే మా అధ్యాపకుల బృందం అయితేనేమి, విద్యార్థులు అయితేనేమి, ఇక్కడున్నే పెద్దలైతేనేమి, నా బంధువులు అయితేనేమి అందరి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తున్నాం. 90 ఏళ్ళలో ఒక చిన్న బాడిగ బిల్డింగ్లో స్టార్ట్ అయిన మన కళాశాల తర్వాత 2000 సంవత్సరంలోకల్లా సొంత బిల్డింగ్లోకి 3 ఏళ్లలోనే, కేవలం 3 ఏళ్లలోకే ఇదే క్యాంపస్లోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదినాభివృద్ధి జరుగుతూ 2008లో ఆ రోజు, ఎందుకంటే నేను ఒక ఎన్సీసీ క్యాడెట్, నేను చదివే రోజుల్లో ఎన్సీసీ ప్రాముఖ్యత నాకు తెలుసు. ఇక్కడ ఎన్సీసీ అనేది కూడా అన్నీ కూడా ఎవరికి తెలియదు అనమాట. కేవలం కడప ఆర్ట్స్ కాలేజీ, పొద్దుటూరు ఆర్ట్స్ కాలేజీలో మాత్రమే ఉండేది. ఆ రోజు నేను 98లోనే నేను అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ నేను 10 సంవత్సరాలు కంటిన్యూస్గా ఎన్సీసీ ఆఫీసు తిరిగిన తర్వాత వాస్తవానికి రాయలసీమ రీజన్లో ఎక్కడ ఏ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఎన్సీసీ లేదు. ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ బద్వేలుకు రాచపూడి నాగభూషణం కాలేజ్కి కేవలం 50 క్యాడెట్ల కెపాసిటీతో ఆ రోజు ఎన్సీసీ ఇచ్చారు. ఎందుకు అంటే ప్రైవేట్ వాళ్ళు మా మాట వినరు, మేము నమ్మము. కానీ మేమేదో ఆ రోజునే ఒక సూపరింటెండెంట్ శ్రీనివాసులు సార్ గారు ఉన్నారు, మన సతీష్ సార్ గారు కూడా తెలుసు, ఎందుకంటే సార్ గ్రూప్ కమాండ్గా ఉన్నప్పుడు గ్రూప్లో సార్ కూడా సూపరింటెండెంట్గా వర్క్ చేశారు. కానీ నేను కంటిన్యూస్గా 6 years తిరగడం చూసి నేను తిరిగిన దానికి తీసుకురాగలిగే అవకాశం ఉన్నటువంటి అంశం ఏదైనా ఉందంటే అది కేవలం ఎడ్యుకేషన్ అని మాత్రం నేను బాగా నమ్ముతాను. ఎందుకంటే ఈ విషయంలో నేను నా యొక్క లైఫ్ సక్సెస్ స్టోరీ ఒకసారి గమనించుకున్నట్లయితే, నేను ఈరోజు ఈ వేదిక మీద ఇక్కడ నిలబడి మీతో మాట్లాడడానికి, నేను ఈ పొజిషన్ని ఇక్కడ క్యారీ చేయడానికి నాకు కారణమైనటువంటి ఒకే ఒక ఆయుధం ఎడ్యుకేషన్, విద్య. నేను అంటే మా కుటుంబం సోమశిల ప్రాజెక్ట్ సబ్మర్జ్లో ఒక చిన్న విలేజ్గా ఉండేది. కనీస వసతులు లేనటువంటి, కనీసం విద్యుత్ సదుపాయం కూడా లేనటువంటి ఒక మారుమూల కుగ్రామం మాది. సో అటువంటి గ్రామం నుంచి సోమశిల ప్రాజెక్ట్ వల్ల కొన్ని గ్రామాలు ముంపుకు గురైతే, ఆ ముంపుకు గురైనటువంటి గ్రామాల్లో మాది ఒకటి. అక్కడి నుంచి R&R ప్యాకేజ్ కింద మేము వేరే గ్రామానికి వచ్చిన తర్వాత మేము మా అమ్మా నాన్నకి 7 సంతానం. సో మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి అమ్మా నాన్నలు చాలా కష్టపడ్డారు. చిన్నతనం నుంచి కూడా మమ్మల్ని చదివించడానికి, మమ్మల్ని పెంచి పెద్ద చేయడానికి. సో చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, సమాజంలో కొంత దిగువ స్థాయిలో ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ముఖ్యంగా 3 stages of UPSC preparation. One is, first of all, let us understand అసలు UPSC మన దగ్గర నుంచి ఏం డిమాండ్ చేస్తుంది ఫస్ట్. నెంబర్ 2, అసలు మనకున్న కాంపిటెన్సీ ఏంటి అసలు యూపీఎస్సీని ప్రిపేర్ కావడానికి. నెంబర్ 3, what are the strategic ways that you can follow with which you can crack the UPSC, right? సో ఫస్ట్ వచ్చేసి
యూపీఎస్సి ఎగ్జామ్ అటెంప్ట్ కావాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ డిగ్రీ. యూపీఎస్సి నెవర్ టోల్డ్ దట్ యూపీఎస్సి క్రాక్ చేయాలంటే బీఏనా బీకామా బిఎడ్ ఫర్ యూపీఎస్సి. నెంబర్ 1. నెంబర్ 2, యూపీఎస్సి ఎప్పుడూ చెప్పలేదు ఏంటి 90% వచ్చిన వాళ్ళు మాత్రమే రాయాలి, అకాడమిక్ ఎక్సలెన్స్ ఉన్న వాళ్ళే రాయాలి, లేకపోతే పలాని సెగ్మెంట్ వాళ్ళే రాయాలి, అది రాయాలి, ఎప్పుడు చెప్పలేదు. యూపీఎస్సి హ్యాస్ ఓపెన్ ద డోర్స్ ఫర్ ఎవరీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ మార్క్స్ దే ఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ ఇన్ దేర్ ఓన్ అకాడమిక్స్. నెంబర్ 2. నెంబర్ 3, యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందంటే బేసిక్గా యూపీఎస్సి అనేది speeches you require after hearing how the institute had grown from brick to brick and come up to this stage started by the founder of Sri Nagabhushan Garu and then taken care by Sri Sai Garu at present. And another role model in front of you is our DSP Srinivas Garu. He is the epitome of hard work. He had shown how he had come from a poor background, no facilities, became a BTech dropout, started his teaching a career as a teacher and then as excess DSP and now DSP in civil. And his hunger for success has not stopped here. Srinivas, he wants IAS attached to it. That is his dream. You dream, you achieve it. You don't dream, but that's the end of it. ఇది సాఫ్ట్వేర్లో పనిచేసి సాఫ్ట్వేర్లో చాలా పెద్ద స్థాయిలో ఉండి సమాజానికి ఏదైనా చేయాలి అన్న ఉద్దేశంతో ఒక ఐఏఎస్ అకాడమీ ప్రారంభించి లాభాపేక్ష లేకుండా ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళాశాలలకు వచ్చి ఇక్కడున్న పిల్లలకు నామమాత్రపు రుసుముతో మీ అందరికీ కూడా సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఇవ్వాలని ఒక ఆశయంగా, వృత్తి సాఫ్ట్వేర్ అయితే ప్రవృత్తి సమాజ సేవ అంటే ఈ సివిల్ సర్వీసెస్ ద్వారా. శ్రీనివాస్ ఏమో అంత పెద్ద కుటుంబం చెప్పాడు తనే, 7 మంది పిల్లలు, అక్కడి నుంచి చాలా ఆర్థికమైన ఇబ్బందుల నుంచి, గ్రామీణ ప్రాంతం నుంచి, తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం షిఫ్ట్ అయ్యి ఇంగ్లీష్ మీడియంలో డ్రాప్ అయ్యి బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివి స్కూల్ టీచర్ అయ్యి టీటీసీ చేసి స్కూల్ టీచర్ అయ్యి మళ్ళీ గ్రూప్స్ రాసి గ్రూప్స్లో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అయ్యి మళ్ళీ పోలీస్ సూపరింటెండెంట్ అయ్యి తన సక్సెస్ స్టోరీ. గంగా సతీష్ గారేమో దేశం కోసం ప్రాణాలు అర్పించడం కోసం కూడా సిద్ధపడి ఒక ఆర్మీలోకి వెళ్ళి 3 సార్లు త్రుటిలో ప్రాణాలు దక్కించుకొని ఇక్కడ ఒక ఎన్సీసీ క్యాడెట్, ఎయిర్ వింగ్ ఇట్లాంటివన్నీ పెట్టి ఈ